అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత టేస్ట్‌గా ఉందండి. హోటల్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ కాదు, వెజిటేరియన్ కాదండి. బయట మనం తినే ఫ్రైడ్ రైస్ ఉంటుంది చూడండి బండ్ల మీద, సేమ్ అదే స్టైల్‌లో చూపిస్తాను. నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటాయి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. బీన్స్, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుందాం. ఎంత టేస్ట్గా ఉంటుందండి. వాళ్ళు వీళ్ళు చేసింది కదండి, నేను చేసిన స్టైల్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అల్లం వెల్లుల్లి సపరేట్గా కట్ చేసి ముక్కలు ముక్కలు ఉంచేసి నోటికి తగులుతుంటే బాగుంటుందండి, క్రిస్పీగా స్పైసీగా. సో నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, సింపుల్గా అయితే చేసేస్తాను. సో ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక 5 గుడ్లు అయితే తీసేసుకున్నాను, ఎగ్స్ పగలగొట్టేసేసి అవి ఎగ్ నీసు వాసన రాకుండా ఏం చేద్దామంటే కొంచెం సాల్టు, మిరియాల పొడి వేసేద్దాం. నీచు స్మెల్ అనేది ఉండదండి. నేను చెప్పిన విధంగా చేయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఎక్కువైతే వేసేసాను నేను మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్. సో ఎందుకు వేసానంటే నీచు వాసన ఉండదు, ప్లస్ ఇంకా నేను కారం వేయనండి, అందువల్లే నేను ఎగ్లోకి వేస్తున్నాను, రైస్లోకి వేస్తాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్రై అవ్వగానే తీసి ఒక బౌల్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దాంట్లోనే ఉంచుకుంటే మెత్తబడిపోతాయండి వెజిటేబుల్స్తో పాటు, అందుకని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అదే కడాయిలోకి ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని 1 బై 1 వేసేస్తాను, చూపిస్తాను చూడండి. వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లి, అల్లం, మిర్చి అవి ఫ్రై అవ్వగానే, ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, ఎక్కువ సగం ఏదైతే ఉంచేద్దాం. సో క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అవి తర్వాత ఇస్తానండి. స్ప్రింగ్ ఆనియన్స్కి చివరిలో ఉంటాయి కదండి, ఇప్పుడు అవి అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ అయితే ఫ్రై చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో. మా పిల్లలు ఈరోజు అయితే అడిగేశారండి, మమ్మీ ఫ్రైడ్ రైస్ కావాలి మమ్మీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పారు. సో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేశాను చూడండి, అందువల్ల వాళ్ళ కోసం అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. సో రైస్ పెట్టండి, బాస్మతి రైస్ మనం విడిగా వండుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదండి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసాను చూడండి మధ్యలో. సో ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది వీడియో. సో అదేవిధంగా సోయా సాస్ వేసాను, 2 స్పూన్స్ వేసానండి. రైస్ పొడి పొడిగా ఉండాలండి, సో అందుకని నేను కరెంట్ కుక్కర్లో అయితే వేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్ కూడా ఉడికి రెడీగా ఉంది కాబట్టి ఎక్కువగా అయితే ఫ్రై చేయొద్దు వెజిటేబుల్స్. చూస్తున్నారు కదా, రైస్ కూడా వేసేసాను. ఎంత బాగుందంటే పొడి పొడిగా, అసలు టేస్ట్ చెప్పేది కాదండి, అంత బాగుంది. అంతా వేసేసి రైస్ అంతా కలుపుకుందాం. టాస్ చేసుకుంటూ ఉండాలండి ఎక్కువసేపు. అదేవిధంగా ఎగ్ ఫ్రై చేసి పెట్టిన ఎగ్ ఫ్రై కూడా వేసేసానండి. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసాను. స్పైస్కి తగ్గట్టు నేను మిరియాల పొడి వేసానండి, సరిపోద్ది. మీకు ఇంకా స్పైసీనెస్ సరిపోలేదు అనుకుంటే కొంచెం ఇంకా కారం యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మిరియాల పొడి వేసాను, ఆ స్పైస్ అయితే సరిపోద్దండి. ఇంకా పిల్లలు అంతకంటే ఎక్కువ అయితే తినలేరు. సో వెనిగర్ లేదు కాబట్టి నేను ఆనియన్ వెనిగర్ బదులు నిమ్మకాయ అయితే పిండి వేసుకుంటున్నాను, పుల్లగా బాగుంటుందండి టేస్ట్. వెనిగర్ అన్నిటికీ అయితే చిన్నపిల్లలు కదండి, వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందువల్ల నేను వెనిగర్ అయితే యూజ్ చేయట్లేదు, నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. మనం అన్నీ కలిసే వరకు కొంచెం స్లిమ్ నుంచి ఇప్పుడు హైలో కలుపుకుంటూ ఉండాలండి. హైలో కలుపుకున్నప్పుడే ఫ్రై అవుతాయి రైస్ కూడా. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్ ఉంది. కలుపుకుంటూ ఉండాలి, అంతా కలిసిందా లేదో చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కూడా ఉప్పు కలుపుకుందామండి, చాలా బాగుంటుంది. ఆహాహా, ఈరోజైతే
మా వారైతే వచ్చేసి అడుగుతున్నారు, పద్దు అయిపోయిందా, ఆకలి అవుతుంది, బయటకు వచ్చేస్తుంది స్మెల్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఫర్ మినీ బ్లాగ్.